వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మనందరికీ తెలుసు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్రాష్ అయిందని. అయితే ఇప్పటి వరకు ఫ్లైట్ లో ఉన్న 241 మందితో పాటు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లో ఉన్న 34 మంది చనిపోవడంతో ఫైనల్ గా 275 మంది ఈ ప్లేన్ క్రాష్ లో చనిపోయినట్లుగా అఫీషియల్ గా ఇండియన్ ఏవియేషన్ ప్రకటించింది. అయితే ఈ యాక్సిడెంట్ లో మృత్యుంజయుడిగా ఒక్కరు మాత్రం బ్రతికిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు బోయింగ్ 787 ఫ్లైట్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్లాక్ బాక్స్ లోని డేటాని డౌన్లోడ్ చేస్తున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రకటించింది. దీన్నే AAIB అంటారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ లోని డేటాని డౌన్లోడ్ చేయడానికి బ్లాక్ బాక్స్ ని USA పంపించాలని, ఈ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన బోయింగ్ కంపెనీ కూడా USAదే కాబట్టి బ్లాక్ బాక్స్ లోని డేటాని మార్చి బోయింగ్ ఫ్లైట్ లో ప్రాబ్లం ఏం లేదని, బోయింగ్ కి అనుకూలంగా రిపోర్ట్ వస్తుందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అదంతా అబద్ధమని, దీన్ని మన ఢిల్లీలో ఉన్న AAIB ల్యాబ్ లో డౌన్లోడ్ చేశామని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. డౌన్లోడ్ చేసిన ఈ బ్లాక్ బాక్స్ లో ఉన్న డేటాని అనాలిసిస్ చేస్తున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB దీంతో పాటు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ NTSB ప్రకటించాయి. ఇవి రెండు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్. అయితే ఈ బ్లాక్ బాక్స్ లో 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్, దీన్నే CVR అని అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఫ్లైట్ డేటా రికార్డర్, దీన్నే FDR అని అంటారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC తో ఏం మాట్లాడారు అనేది రికార్డ్ అవుతుంది. ఇక ఫ్లైట్ డేటా రికార్డ్ లో ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్లైట్స్ కి సంబంధించిన టెక్నికల్ డేటా, అంటే ఫ్లైట్ స్పీడ్ ఎంత హైట్ మీద ఉంది, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రీడర్ డేటా, ఫ్లైట్ కి సంబంధించిన కంట్రోల్ సిస్టమ్స్ వర్క్ అవుతున్నాయా, ఆపరేషన్స్, ఇలా అన్ని ప్రతి సెకండ్ కి సంబంధించిన డేటా ఈ FDR లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు CVR FRD డేటాని డౌన్లోడ్ చేసి ఈ రెండు డేటాలని పరిశీలిస్తున్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అయితే ఫ్లైట్ మొత్తం కాలిపోయి బూడిదగా మారిన ఈ బ్లాక్ బాక్స్ లో డేటా పాడైపోదు. అయితే ఫ్లైట్ మొత్తం కాలిపోయి బూడిదగా మారినా కూడా ఈ బ్లాక్ బాక్స్ లో డేటా పాడైపోదు. ఎందుకంటే ఈ బ్లాక్ బాక్స్ ని టైటానియంతో తయారు చేసి దానికి పైన స్టీల్ తో ప్రొటెక్ట్ చేస్తారు. ఇది ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు వచ్చే 1000 డిగ్రీల వేడిని కూడా తట్టుకుంటుంది. అలాగే ఈ బ్లాక్ బాక్స్ నీళ్ళలో పడినా పాడు కాకుంటే అప్పుడప్పుడు సముద్రాల్లో ఫ్లైట్స్ క్రాష్ అయినప్పుడు నీళ్లలో ఈ బ్లాక్ బాక్స్ మునిగిపోయి సముద్రంలో అడుక్కు చేరి దొరకకుండా పోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాని వాటర్ వల్ల ఈ బ్లాక్ బాక్స్ పాడు కాదు. మరో వండర్ ఏంటంటే బ్లాక్ బాక్స్ అనేది రియల్ గా మాత్రం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈజీగా విజిబిలిటీ కోసం ఆరెంజ్ కలర్ లో దీన్ని పెయింట్ చేస్తారు. అయితే బ్లాక్ బాక్స్ అనడానికి కారణం ఈ బాక్స్ లోపల ఉన్న చిప్స్ పార్ట్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండకుండా కొంచెం డార్క్ గా ఉంటాయి. అందుకే దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. ఎనీహౌ డౌన్లోడ్ చేసిన CVR FDR డేటాని అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి త్వరలో బోయింగ్ 787 ఫ్లైట్ క్రాష్ కి రీజన్స్ ఏంటో తెలిసే అవకాశం ఉంది. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.